హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి నేను కొత్తగా ఫోన్ కొనుక్కున్నా. అది శాంసంగ్ గ్యాలక్సీ. ఇది అంటే చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు, బ్రో మీది మీది సరిగ్గా వీడియో క్లారిటీ లేదు, ఒక ఫోన్ కొనుక్కోండి అని చాలామంది అన్నారు. సో ఆ, దీనికి కొనాల్సిన కారణం ఏంటంటే, నా ఓల్డ్ ఫోన్ని అది అమ్మేసి ఈఎంఐలో కొనుక్కున్నా ఇది గ్యాలక్సీ. ఒకసారి ఎలా ఉంటుందో మీకు అందరికీ చూపిస్తా, ఒకసారి చూడండి. ఎప్పటి నుంచో కొనుక్కోవాలి నాకు కూడా ఆశ ఉండే, బట్ తీరింది ఈ రోజుకి. చూపెడదాం. సో చూడండి గైస్, గ్యాలక్సీ 24 అల్ట్రా. ఆల్రెడీ ఇది ఓపెన్ చేశారు, మమ్మీనే ఓపెన్ చేసింది. సో వీడియో కోసం అని మీ అందరి కోసం అని చూపిస్తున్నా. సో చూడండి. చూడండి సో పౌచ్ కూడా వచ్చింది, అంటే రాలే, మేము కొనుక్కున్నాం సపరేట్గా. చార్జర్ గట్ట కూడా సపరేట్గా. చూడండి ఒకసారి. యాక్చువల్గా ఈఎంఐలో కొనుక్కున్నాం, కావాలంటే చూడండి, ప్రూఫ్ కూడా ఉంది. ఎందుకంటే అంత డబ్బులు కట్టాలంటే సరిగ్గా ఇల్లు కట్టిస్తున్నాం కదా, దానికి ఖర్చులు అవుతున్నాయి. ఎందుకని ఈ టైంలో ఎందుకు కొనుక్కోవాల్సిన అవసరం అంటే, ఇప్పుడు వీడియో క్లారిటీ రావాలి కదా ఖచ్చితంగా. చాలామంది అడుగుతున్నారు, బ్రో మీ అంటే వీడియో క్లారిటీ లేదు సరిగ్గా, ఒక ఫోన్ కొనుక్కుంది అని. అందుకని ఈఎంఐలో కొనుక్కున్నా. మంత్లీ 10,000 కట్టాలి. అండ్ చూడండి చార్జర్ లిస్ట్. సో గైస్, మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా చెప్పారు కదా, ఫోన్ కొనుక్కోండి మంచిది, సపోర్ట్ చేస్తామని. సో ఇప్పుడైతే నేను ఫోన్ కొనుక్కున్నా, శాంసంగ్ గ్యాలక్సీ. యాక్చువల్గా నాకు ఐఫోన్ కొనుక్కోవాలని ఆశ ఉండే, బట్ దానికంటే ఇదే బెటర్ అని అనిపించింది, అందుకనే ఇది కొనుక్కున్నా. అండ్ మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలానే సపోర్ట్ చేయాలి. ఇంకా కొత్త ఫోన్ వచ్చింది కదా, ఇంకా మంచి మంచి వీడియోస్, ఇంకా హెచ్డి క్లారిటీ ఇప్పుడు కెమెరాలో ఎలా ఉంటుందో ఇందులో కూడా అలానే ఉంటుందని చెప్పారు. అందుకని ఇది కొనుక్కున్నా. ఐఫోనే బెటర్ అనిపించింది, కానీ ఇంకా దానికంటే ఇదే బెటర్. అండ్ చూసారు కదా, ఏమైనా కొత్త విషయాలు ఉంటే అన్నీ మీతో షేర్ చేస్తా ఖచ్చితంగా. అందరూ సపోర్ట్ చేయాలి. అండ్ త్వరలో హోమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమ్ టూర్ కూడా చేస్తా. చాలామంది అంటున్నారు ఇంకా మంచిగా హోమ్ టూర్ చేయండి అని. అంటే ఇప్పుడు ప్రజెంట్ కడుతున్నారు కదా, అండ్ సరిగ్గా కాన్సన్ట్రేషన్ కాలే, అందుకనే కంప్లీట్ అయ్యాక మంచి హోమ్ టూర్ చూపిస్తా. అండ్ సో లాస్ట్ వరకు చూడండి, సరేనా? ఇంతే, చెప్పడానికి ఏమీ లేదు. అండ్ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. అందరూ సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి నచ్చితే. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇంకేమంటే, మేమేం రిచ్ కాదు, సో మిడిల్ క్లాస్ వాళ్ళమే. అందుకనే సో ఇంత అంటే ఇల్లు కట్టిస్తున్నారు, ఇది కట్టిస్తున్నారు చాలా అంటున్నారు, బట్ దట్ ఈస్ నాట్ మై హార్డ్ వర్క్. కొంచెం ఉంటుంది, బట్ అంత హార్డ్ వర్క్ అయితే నేను కట్టించుకోలేదు. మా మమ్మీ వాళ్ళు, అన్నయ్య వాళ్ళే అలా ఎలానో అలా అంటే ల్యాండ్ సేల్ చేసి అలా కట్టిస్తున్నాం. అందుకనే సో అంతకుమించి ఏమీ లేదు. దట్ ఈస్ మై నాట్ హార్డ్ వర్క్, ఇట్స్ మై ఫ్యామిలీ హార్డ్ వర్క్. అందుకనే కట్టిస్తున్నాం. అండ్ చాలామంది అడుగుతున్నారు మీ సంపద అని. అది చాలా ఫేక్. అండ్ సో నాకు వచ్చే మనీ జస్ట్ నా పాకెట్ మనీకే సరిపోతుంది అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో చూశారు కదా, ఇదే కొనుక్కున్నా, జస్ట్ ఈఎంఐలో కొనుక్కున్నా. ఇట్స్ నాట్ మై హార్డ్ వర్క్, ఓకేనా? ఈఎంఐలో అంటే మమ్మీ హార్డ్ వర్క్ చేస్తేనే మంత్లీ కట్టాలి. కొంచెమైనా నేను కూడా కట్టవచ్చు, ఎలానో అలా హార్డ్ వర్క్ చేసి. సో
అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలానే సపోర్ట్ చేయండి, సరేనా? బాయ్, ఐ లవ్ యూ, టేక్ కేర్.